మణుగూరులో సింగరేణి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఇవాళ రేపు మణుగూరుని రక్షించాలనే నినాదంతో సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వందలాది మందితో నిరసన దీక్షలు జరుపుతా ఉన్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందే మైన్స్ అన్ని క్లోజ్ అయినాయి. ఆ ఉన్న మైన్స్ లో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కోల్ని బయటకు తీసే ఆ ప్రక్రియను వీళ్ళు చేయట్లేదు. దానివల్ల లాభాలు రావనే పేరుతో క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు పీకేఓసి లిప్సైడ్ బ్లాక్ అనేది అది ఎక్స్టెన్షన్ కావాలి. ఎక్స్టెన్షన్ చేస్తే కనీసం దీని పేరుతో మళ్ళీ కొన్ని వందల మందికి ఉపాధి లభిస్తుంది. మళ్ళీ 30 ఏళ్ళు దీనికి లైఫ్ పెరుగుతుంది. అదేవిధంగా ఓసీ ఎక్స్టెన్షన్ కూడా కావాలి, మణుగూరు ఓసీ. దానివల్ల కూడా ఉపాధి పెరుగుతుంది. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా వీటిపైన ఆధారపడి ఇక్కడ ఇవాళ బీటీపీఎస్ ఒకటి వచ్చింది, థర్మల్ పవర్ స్టేషన్. అదేవిధంగా హెవీ వాటర్ ప్లాంట్, ఇంకా ఇతర ప్రాజెక్టులు. అందుకని ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోకుండా దాని కర్మానికి దానికి వదిలేస్తే ఈ బొగ్గుబావులు ఉండవు, మణుగూరు ఉండదు. అలాగే మణుగూరుతో పాటు ఇతర ఇప్పుడు ఇల్లందు, కొత్తగూడెం అన్ని ప్రాంతాలు కూడా మన ఏదో లెక్క చూపెడుతున్నారు. 2040 నాటికే బొగ్గు సింగరేణి ఉండదు అన్నట్టుగా చూపెడుతున్నారు. 2040 నాటికి తర్వాత సింగరేణి ఉండదంటే ఇది మీ అసమర్థత, ప్రభుత్వాల అసమర్థత. ఎందుకు ఉండదు? కోలు అయితే ఉంది కదా, ఆ ఉన్న కోలు నాణ్యత లేకపోతే ఆ కోలుని ఉపయోగించి వాళ్ళు ఏం తయారు చేయాలో, ఏ పరిశ్రమలు ఉపయోగించాలో చూడాలి. ఆ విధమైనటువంటి ఆలోచన ముందు చూపు చేయకుండా అందితేనే తీసుకోవటం. ఏదో ఎద్దు అక్కడికి వచ్చినంతకాలం దున్ని అక్కడికి వచ్చి మూలన పడిన తర్వాత సచ్చిన తర్వాత గోడమ్మ తీసిరేయటం లేదా ఊళ్ళో వదిలేయటం లాగా చేస్తున్నారు. సింగరేణి అనేది కలుపుతారు, కామధేను. అందులో భాగంగా ఇవాళ ఆ సింగరేణి లేకపోతే మన తెలంగాణ ఆదాయ వనరులు కూడా పడిపోతాయి. తెలంగాణలో ఉన్న ఏకైక పెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏదైనా ఉందంటే అది సింగరేణి. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా ఈ పీకేఓసి లిప్సైడ్ బ్లాక్ని మనం ఆక్షన్లో పొందే విధంగా గట్టి ప్రయత్నం చేయాలి. అలాగే మణుగూరు ఓసి ఎక్స్టెన్షన్ గట్టిగా చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు క్లోజ్ అయినటువంటి అదర్ మైన్స్లో కూడా కింద ఉన్నటువంటి ఇంకా కోల్ని బయటకు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో కూడా చేయాలి. దీనిపైన ఆధారపడినటువంటి ఆ విద్యుత్ పరిశ్రమలను కాపాడాలి. ఇంకా బొగ్గు ఆధారితమైనటువంటి ఇంకేదైనా ఒకటువంటి పరిశ్రమల్ని ఇక్కడ తీసుకురావాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అంతా ట్రైబ్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. ట్రైబల్స్ ఆధారితంగా ట్రైబల్కి సంబంధించినటువంటి ఏదైనా మ్యూజియము లేకపోతే ఇటువంటి ఏదో కొత్తదనం దీని అభివృద్ధికి మణుగూరు బాగా అభివృద్ధి చెందే విధంగా, గిరిజన సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఓ మ్యూజియం లాంటివి ఏర్పాటు చేయాలి. గిరిజనులకు ఉపాధి కల్పించడానికి కొత్త స్కీములు తీసుకురావాలి. ఇలా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక, మణుగూరు అభివృద్ధికి సమగ్రమైనటువంటి ప్రణాళిక కావాలి అని చెప్పి మేము కూడా నిపుణులతో మాట్లాడి ఒక ప్రణాళికను తయారు చేస్తాం. ఆ విధమైనటువంటి ప్రణాళికతో మణుగూరుని బతికించుకోవాలి. మణుగూరుతో పాటు పరిసర గ్రామాలను బతికించుకోవాలి. తద్వారా సింగరేణిని బతికించుకోవాలి. ఆ విధంగా సింగరేణి అనేది జీవనాధారం కింద ఉండే విధంగా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలి. మణుగూరుని రక్షించాలి. రక్షించబడే వరకు దశల వారీగా వివిధ రూపాల్లో మా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం.